ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేసి అనుకుంటే మొదటగా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూస్తున్నాడంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? కితుగా వంగబాట కోతి రువాంగన్ అల్లి లబన్ అలంక కితుగన్ రువాంగన్ డకు అల్లిన్ లవన్ అలంక డకోతాయి ruangan jai kitungan gite gilai anlen asan ఏమని ఉందట భూలోకములో మరి దేవుని సన్నిధి ఎలాగుందట చెడిపోయి ఉండెను అంటే మరి ఇక్కడ మరి ఇంగ్లీష్లో ఏమని ఉందంటే నౌ ద ఎర్త్ వాస్ కరప్టన్స్ అంటే అర్థం ఏంటంటే లంచాలు, తర్వాత ఏమని ఉంది అవినీతి, తర్వాత ఏమని ఉందంటే కరప్ట్ ఇన్ ద గాడ్ సైట్ అండ్ వాజ్ ఫుల్ ఆఫ్ వైలెన్స్ అంటే అక్రమము. వైలెన్స్ అంటే ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే అలాంటి వారిని ఏం చేసేవారుగా ఉన్నారట, చంపేవారుగా, ఎవ్వరు కూడా తిరిగి మాట్లాడడానికి అవకాశము లేకుండా వైలెన్స్, కరప్ట్ అండ్ వైలెన్స్. అంటే ఈ భూమి మీద దేవుని సన్నిధి పూర్తిగా చెడిపోయింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పూర్తిగా చెడిపోయింది, మరి ఎలా చెడిపోయింది అనేసి అంటే అక్రమము చేత బలాత్కారము చేత ఏమైపోయిందట, ఈ భూమి చెడిపోయింది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా చెడిపోయారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరి సందర్భంలో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నా, ఎవరి కాలంలో ఇది మాట్లాడుతున్నాడు దేవుడు? నోహావు టైం. మరి నోహావు టైంలో యాక్చువల్గా భూమి మీద నరులు సృష్టించిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అక్కడున్న ప్రజలు కూడా ఏమైపోయారట, అక్రమము చేత బలాత్కారము చేత భూమి అంతా కూడా ఏమైపోయింది, చెడిపోయింది. ఎందుకంటే మనం ఆ వాక్యంలో చూస్తే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు, తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారు, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అని అక్కడ దేవుని వాక్యంలో ఉంది. అంటే దేవుని విషయంలో పూర్తిగా పట్టించుకోకుండా కేవలము వారు అవసరం కోసము, వారి కోసమే వారందరూ కూడా జీవిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అందుకబట్టి ఈ భూమి మీద నేను ఏ ఉద్దేశం అయితే ఈ మనుషులు సృష్టించానో, ఏ ఉద్దేశం అయితే ఈ మనుషులంతా కూడా నేను సృష్టించానో, నేను పెట్టినట్టు ఉద్దేశం కూడా ఏమైపోయిందట, పూర్తిగా పాడైపోయింది. వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా బలాత్కారం చేత, అక్రమం చేత పూర్తిగా సర్వనాశనము అయిపోయారు, చెడిపోయారు అని మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడంటే మరొక మాట ఏంటంటే మీరు ఎలా ఉండాలి. సరే, చెడిపోయింది. ఆ రోజు నోవాహు కాలములో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారు, చెడిపోయారు. చెడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ నోవాహు కాలంలో జల ప్రళయాన్ని భూమి మీదకి పంపించాడు. అక్కడ ఉన్నటువంటి భూమి మీద పంపించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఏమైపోయారు, మరి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పూర్తిగా జనమంతా కూడా నాశనం అయిపోయింది. అక్రమము చేత ఎవరైతే వెళ్తారో, మరి బలాత్కారం చేత ఎవరైతే పని చేస్తారో వారందరూ దేవుడి దృష్టిలో చెడిపోయినటువంటి వారుగా మనమందరూ కూడా కనబడతాం. మరి సరిపోయేవారుగా కనబడతాం. ఎప్పుడైతే సరిపోయేవారుగా మనం కనబడతామో దేవుడు ఏం చేశాడట, నాశనము చేస్తాడు, మనల్ని నాశనం. ఆ రోజు నోహావు కాలములో భూమి మీద, ఆకాశం మీద నుండి భూమి మీదకి చూసేటప్పుడు నా కోసము నన్ను మరి ఆరాధన చేయాలి, నా ఎదుట వారు ఆరాధన చేయాలని, స్తుతించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ నరులను నేను సృష్టిస్తే వారి కోసం జీవిస్తున్నారు. నన్ను పూర్తిగా ఎవరు కూడా పట్టించుకోవడము లేదు. ఈ నరులందరూ పూర్తిగా చెడిపోయారు. కాబట్టి ఈ నరులు ఎట్టి పరిస్థితుల్లో నేను ఉంచడానికి వీలు, క్షమించడానికి వీలు లేదని ఆ నోవాహు టైంలో భూమి మీద జల ప్రళయాన్ని పంపించి పూర్తిగా నాశనం చేశాడు. కానీ
మరి విశ్వాసంలో ఎదిగినటువంటి దేవుని మీద నమ్మకంతో ఉన్నటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎవరి కుటుంబం అది? నోహావు కుటుంబం. మరి నోహావు కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైపోయారు? మరి వారి కుమారులు కుమార్తెలు, తర్వాత నోహావు భార్య, తర్వాత ప్రతి భూజంతువుల నుండి జత ఆడ మగ జత చొప్పున మరి ఆ నోహావు తయారు చేసిన ఓడలో ఉంచి అక్కడ ఉన్నటువంటి జీవరాశులు కూడా ఏం చేశాడట? దేవుడు రక్షించాడు. ఆ నోహావు నుండి వచ్చినటువంటి జనమే మనం. నోహావు ఆల్రెడీ మొదటి జనాంగం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. నోహావు నుండి వచ్చిన జనాంగమే మనం ప్రస్తుతము ఇక్కడ ఉన్నాం. అందుకనక చెడిపోయి ఉంది అని మాట్లాడుతున్నాను. మరి చెడిపోయినటువంటి ఈ తలక సమాజము, చెడిపోయినటువంటి ఈ లోకము మరి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా జీవించాలి అని చూస్తే 1వ దినవృత్తాంతము 13వ అధ్యాయము 8వ వచనములో మాట్లాడుతున్నాడు. దావీదును ఇశ్రాయేలు అందరూ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటల పాడుచు సితారను స్వరమండలముతోనూ తంబురలతోనూ తాళములతోనూ వాయించుసు బూరలు ఊదుసుండిరి. ఇది దేవుడు కోరుకున్నది. దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏది? దేవుడు ఏమిటి కోరుకుంటున్నాడు? దావీదుతో పాటు ఆ రోజు దావీదు టైంలో దావీదుతో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరి ఎదుటన దేవుని మరి ఆరాధిస్తున్నారట. దేవుని ఎదుటన వారందరూ కూడా ఆరాధిస్తున్నారు. దేవుడు కోరుకున్నది అదే. దేవుడు కోరుకున్నది అదే. మరి ఈరోజు సమాజం చూస్తే మనం చూస్తుంటే మరి ఇంత మీరు ఇందాకలా బాబు మాట్లాడినట్టుగా ఇంత పెద్ద మందిరాన మనం కట్టేటప్పుడు ఈరోజు చాలామంది వారి కోసము వారు శరీరాశ నేత్రాశ జీవపు డంబం కోసము వారు జీవిస్తున్నారు. ఆనాడు నోహావు టైంలో ఏ రకంగా అయితే ప్రజలందరూ చెడిపోయారు అని దేవుడు ఆకాశం చూసినప్పుడు మరి ఏ రకంగా ఉందో ప్రజెంట్ టైంలో కూడా అలాగే కనబడుతుంది. ప్రజెంట్ టైంలో ప్రస్తుత కాలంలో కూడా అలాగే కనబడుతుంది. అవునా కాదా? లేదు అంటే ఎంతమంది మనం చేరేవారం కాదు, ఇంత తక్కువ మంది చేరేవారము కాదు. ఎంతోమంది చేరి దేవుని ఎదుట ఆరాధించేవారుగా ఉండాలి. ఆనాడు దావీదు అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి దేవుని సన్నిధిలో ఏం చేశారట? ఆరాధన చేశారు. వారందరూ కూడా సంతోషంగా దేవుని ఎదుట ఆరాధన చేసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. అందుకనక ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా అయితే దావీదు సన్నిధిలో దావీదుతో కలిసి దేవుని ఆరాధించారో ఆ రకంగానే ఆరాధిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? కితుంగ నామంబ అల్లే నెంగాలు అడ్డుకొని పోనాను ಕಿತೂಂಗಂಜೆ ಸಂಗಾಯ ಅಡ್ಕೊಂಡು ನೋಡಿ ಕಿತೂಂಗ ನಾಮಂಬ ಡಕ್ಕು ಅಂಡಕೋಲಿ ಕಿತೂಂಗ ನಾ ಆಡೋ ಸೆಂಪರ್ಲು ಅಡ್ಕೊಂಡು పోనాను. దేనికోసం మనం వచ్చాం? దేవుని స్తుతించాలి. అందుకనక ఆ రోజు నోవాహు టైంలో ప్రజలందరూ కూడా చెడిపోయారు, బలాత్కారం చేత అక్రమం చేత చెడిపోయారని మనం ఇక్కడ దేవుని వాక్యం మనం మాట్లాడుతూ ఉంటే, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు కూడా మనం ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మరి ఇక్కడ మనం ఏమైనట్టుగా? చెడిపోయినట్టు కదా. మరి దేవుడు క్షమిస్తాడా? కాబట్టి గమనించండి, మనమందరం కూడా దేవుని ఆరాధిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? కానీ ఎలా ఉన్నారనేసి దేవుడు చూస్తున్నాడు. అక్రమము చేత బలాత్కారం చేత ప్రజలందరూ కూడా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు కోరుకున్నది నా ఎదుట వారందరూ నా బిడ్డలు ఆరాధన చేయాలి, సంతోషించాలి, ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకున్నట్టుగా మనం దేవుని ఎదుట ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దావీదుతో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి దేవుని ఎదుట తంబురతోనూ
పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తమ్మురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుసుండిరి. ఎవరు ఎదుట? ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అంతకనుక ఈరోజు ఆదివారం పూట ఎవరిని మనం ఆరాధించడానికి రావాలి? దేవుని ఆరాధించడం. అందుకనే దేవుడు కోరుకుంటుంది అదే. మనమందరూ కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించాలని కోరుతున్నాడు. కానీ మనం ఈ ఆదివారం దేవుని ఆరాధించే సమయాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము? దొంగతనము చేస్తున్నాం, ఆక్రమిస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా మనం దొంగలిస్తున్నాం. ఇక్కడ దేవుడు క్షమించాడు. మీరు అనుకుంటున్నారు నేను బలవంతుడని, గట్టివాడని, నాకు ఎవరు కూడా ఏమి చేయలేరని అనుకుంటున్నారు. నేనేం చేయలేను. ఎవరు కూడా పక్కవారు కూడా మీకేం చేయలేరు. ఎందుకంటే ఎవరు యవ్వనస్తులు, గట్టిగా ఒళ్ళు చూస్తే కండరాలతో కూడుకున్న శరీరం. కానీ దేవుడు కొడతాడు దెబ్బ, మరి తిరిగి లేవలేవు. నీవు అనుకుంటున్నావు మనుషులతో నీవు సలగాటం ఆడితే పర్వాలేదు, కానీ దేవునితో సలగాటము ఆడకూడదు. నేను ఒకటే చెప్తున్నాం, దేవునితో మనం సలగాటం ఆడడానికి వీలు లేదు. దేవునికి విరోధంగా మనం ఉండడానికి వీలు లేదు. అందుకనక ఈ భూమి మీద దేవుని సన్నిధిలో ఎలా కనబడుతున్నామట? మనం అక్రమము చేత చెడిపోయిన వారుగా కనబడుతున్నాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా ఎదుట మీరందరూ కూడా ఆరాధన చేయాలని, స్తుతించాలని, గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొకటి చూద్దాం. కీర్తనలు 56:12. ఇందాకలా మనం చదివాం. దేవా, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రడ్డుగాలే హల్లెలూయా. ఈ మాట అనడం వల్ల పక్కవారు కూడా లెగిస్తారని నేను అంటున్నాను. అది నిద్రమత్తులు ఉన్నవారు కూడా లేవడం కోసమని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఎవరు మాట్లాడుతున్నాడు? దావీదు భక్తుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఎవరు మాట్లాడుతున్నాడు? దావీదు భక్తుడే మాట్లాడుతున్నాడు. నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను ఏం చేయమన్నాడు? తప్పించుతున్నావు. ఇది మనం కోరుకోవాల్సింది. మనం ఈ రకంగా దేవుడు మానవుడు ఈ వారమంతా కానీ, ఈ రోజంతా కానీ, ఈరోజు నీవు ఆరాధన చేస్తావు. ఆరాధన అయిపోయిన తర్వాత ఏ క్షణంలో ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు. నడుస్తున్న దారిలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడున్నటువంటి వాడు రేపటి కనబడతాడో లేదు తెలియదు. అందుకనే మనిషి ఆయువు ఎలాంటిదట? గడ్డి పువ్వు లాంటిది, ఆవిరి వంటిది, బుడగ వంటిది. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి జీవి ఎవరు? మనిషి. అందుకబట్టి మనం ఎలా ఉంటామో, ఎప్పుడు ఎలా జీవిస్తామో మనకు ఎవరు కూడా, ఎన్ని రోజులు బ్రతుకుతామో ఎవరు కూడా తెలియదు. కానీ బ్రతికిన నాళ్ళు ఎవరి కోసం బ్రతకాలట? దేవుని కోసం. అందుకనక మాట్లాడుతున్నాడు, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్. తప్పించి ఉన్నావంటే ఈరోజు నీవు వచ్చావంటే, ఈరోజు ఆరాధనకు వచ్చావంటే, ఇన్ని రోజులు దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. ఎన్నో ప్రమాదాల నుండి, గండాల నుండి దేవుడు ఏం చేశాడు? నిన్ను తప్పించాడు. కాబట్టి ఈరోజు నీవు ఇక్కడికి చేరుకున్నావు. తర్వాత ఏమన్నాడు? దేవుని సన్నిధి, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు అంటాడు. నేను జీవం కలిగినట్టు దేవుని వెలుగులో, సన్నిధిలో నేను ఉండాలి, జీవించాలి అని ఆశ ఎవరు కలిగి ఉండాలి? మనకందరికీ కలిగి ఉండాలి. అందుకనక ఏంటన్నాడు? జారి పడకుండా నీవు నా పాదములను ఏం చేసావట? తప్పించావు. తప్పించాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఆయుస్సుతో, ఆరోగ్యంతో ఈరోజు దేవుని మందిరానికి మనము వచ్చాం. కానీ వెళ్తున్నటువంటి వారు చాలామంది ప్రయాణం అవుతున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యన పేపర్లో కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు ప్రయాణం అవుతున్న బస్సు కాలిపోయి అందులో
పిల్లలు అందరూ కూడా చనిపోయినట్టుగా కనబడుతుంది. మరో ప్రయాణం 2 వీలర్తో వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లో మనిషి చనిపోయినట్టుగా, తల పగిలిపోయి రోడ్డు మీద పడి పగిలిపోయి చనిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే వాడు అనుకున్నాడా? శరీరం చాలా గట్టిగానే ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాడు, ప్రయాణం అవుతున్నాడు, సడన్గా పడిపోయాడు, సడన్గా చనిపోయాడు. ఇంటికి చేరుతుడు ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు ఇంటికి చేరుతున్నాడు అనగానే ఈ లోపలే మనిషి ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోతున్నాడు. ఎంతోమంది చనిపోతున్నారు. కానీ ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుడు మన ప్రాణమును తన ఏమన్నాడంటే మరి మన ప్రాణాన్ని, మరణము నుండి మన ప్రాణాన్ని తప్పించాడు. తర్వాత ప్రమాదాల నుండి మన పాదాలు కూడా ఏం చేశాడట? జారి పడకుండా తప్పించాడు. అందుకాబట్టి ఈరోజు నీవు ఆయుస్సుతో ఉన్నావు. ఆయుస్సుతో ఉన్న నీవు దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలట? స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి చేస్తున్నామా? గమనించు. అది వ్యక్తిగత అభిప్రాయం. మనం ఎవరి మీద రుద్దలేము, చెప్తాం కానీ సహించలేము. కయ్యి తంబండు బరాన్ తుబగాన్లు రడ్డుగాన్లు ముంబరం ఈరైతనియే బరాన్ లిమ్తుడు జా గంత పయ్యేన్ అంటానా? సయ్యు అంటాను అంతే. సయ్యమని చెప్పగలను కానీ గట్టిగా పట్టుకొని సహించలేను. అంతే కదా, అంతే కదా. చదవమని చెప్తాం కానీ చదువుతావు లేదురా, కర్ర పట్టుకొని ఇలాగ అంటుంటే ఆడు మనసులో యాక్టింగ్ ఏం చేస్తాడు? పుస్తకం పడతాడు, యాక్టింగ్. తర్వాత కొత్త ప్రార్థన చేస్తావా లేదంటే కూర్చుంటాడు, కళ్ళు మూస్తాడు, నిద్రపోతుంటాడు. మనం ఏమనుకుంటాము? ప్రార్థనలోనే ఉన్నాడంట. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? ఇహలోకం నుండి నిద్రలోకంలోనికి జారుతుంటాడు. మనమేమీ చెయ్యలేం. అందుకప్పుడు గమనించండి, మన యొక్క పాదాలు ప్రమాదాల నుండి జారిపడకుండా మరి మరణం నుండి దేవుడు మనం ఏం చేస్తున్నాడ? తప్పిస్తున్నాడు. ప్రతిరోజు తప్పిస్తున్నాడు. అనేక రకాల గండాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. అందుకనక దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ప్రార్థన పూర్వకంగాను, ఆరాధన పూర్వకంగాను ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నా కుమారుడు నా కోసమే ఉండాలి, నా కుమార్తె నా కోసమే ఉండాలి, నన్ను ఆరాధిస్తుండాలి, మరి నిత్యం నాతోనే గడపాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ దేవుడు కోరుకుంటాడు. అంతే. నాతో సంబంధం కలిగి ఉండాలి. సంబంధాలు ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు కలుగుతాయి? ఎప్పుడు ఉంటారు? ఎలాగుంటారు? సంబంధాలు ఎప్పుడు కలిగి ఉంటారు? చెప్పండి. సంబంధాలు ఎప్పుడు కలిగి ఉంటారు? మన గుల్లోనా లమ్తాయి ఆమె గుల్లోనా, ఆమె గుల్లోనా, ఆమెతో నీకు నాకు ఎలాంటి సంబంధము? నీ మాటలకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు. సంబంధము లేదు అన్నట్టుగా మనలు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. సరే, రాకపోయినవారు దేవుడారు కానీ వచ్చిన వారైనా సరే ఆ సంబంధాలు కలిగి ఉండాలి కదా. దేవునితో కలిగి ఉన్నట్టు సంబంధాలు కలిగి ఉండాలి కదా. యు డు నాట్ యాక్టింగ్, యు డు నాట్ యాక్టింగ్. మరి నటించద్దు, ఎప్పుడు కూడా నటించొద్దు. మనం నటులము కాదు, సినిమా యాక్టర్లము కాము. సినిమా యాక్టర్లు అయితే ఎంత కొండలను కూడా ఒక తాపుతంటే వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తేసి పడేస్తారు. దట్స్ యాక్టింగ్, నాట్ రియల్. అందుకనక మనం రియల్ బిలీవర్స్గా ఉండాలి కానీ యాక్టింగ్ బిలీవర్స్గా యూ డు నాట్ హ్యావ్ యాక్టింగ్ బిలీవర్స్, యూ హ్యావ్ రియల్ బిలీవర్స్. అందుకనక మనం నిజమైనటువంటి విశ్వాసులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మరొకటి చూద్దాం, దేవుడు ఏమడుగుతున్నాడు. ఇప్పుడు ఇందాకలా మాట్లాడ ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం. 2 మాటలు చూసి మనం ముగించేద్దాం. నేను ఎక్కడ కూడా తీసుకోను, మీరు ఎక్కువగా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు
నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గావున నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుతాం. మనం అన్నట్టుగా ఇందులో అయితే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే డు నాట్ బి క్విక్ విత్ యువర్ మౌత్, త్వరగా ఎక్కువగా మాట్లాడకన్నాడు. డు నాట్ బి హ్యాస్టీ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయము ఎక్కువగా ఆలోచించకన్నాడు. అండ్ టు హట్టర్ ఎనీథింగ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట నీవు ఎట్టి పరిస్థితి అబద్ధాలు కానీ ఇవి కానీ ఎట్టి పరిస్థితిలో మాట్లాడకన్నా. గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. సో లెట్ యువర్ వర్డ్ టు ఫ్యూ, కొద్దిగా మాట్లాడు. నీవు మాట్లాడే ప్రతి మాట కొద్దిగా మాట్లాడమని మాట్లాడుతూ అంటుండే, కొద్దిగా మాట్లాడమన్నాడు. లిమిట్, డూ యువర్ లిమిట్. నీవు బిలీవ్ ఏవైనా సరే అన్నాడు. ఆకాశం అనాలోచితంగా మాట్లాడొద్దు, నోరుంది కదా అని మాట్లాడొద్దు. మొన్న మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు నేను మాట్లాడాలా మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు మనమందరూ కూడా ఎవరము దేవుని బిడ్డలం, అవునా కదా? అక్కడ ఆ గ్రామంలో మనవారు కొంతమంది, పేరైతే నేను పెట్టదలుచుకోలేదు, మాట్లాడుతున్న తీరు నా ఎదుటిగానే నేను ఉన్నప్పటికీ లెక్క చేయకుండా బూతులతో తిట్టుకుంటున్నారు. అదే అక్కడ మనం ఉన్నాము. అదే వాళ్ళేగా ఉండుంటే ఇలా క్రిస్టియన్లా నాన్ క్రిస్టియన్లా, దేవుని నమ్మిన బిడ్డలా దేవుని నమ్మలేని బిడ్డలా అని మనల్ని ఏం చేస్తారు? అందుకనక నోరు అదుపులో పెట్టుకోవాలి. అందుకనక మాట్లాడుతున్నాడు, ఆకాశంలో అనాలోచితంగా ఎవరు కూడా పలకొద్దు, నీ హృదయమును నీకు తొందరపడి మాట్లాడడానికి కాదు, నీ నోటిని కాసుకొమ్ము, జాగ్రత్తగా దాచుకోవాలి, నోరు కొద్దిగా అదుపులో పెట్టుకోమన్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గనక నీ మాటలు కొద్దిగా ఉండవాలను. నీవు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చిన మాట్లాడడానికి, చేతులు ఉన్నాయి కదా అనేసి ఇష్టం వచ్చిన కొట్టడానికి, పాదాలు నా గట్టిగా ఉన్నాయి కనుక పరిగెత్తడానికి కాదు దేవుడు ఇచ్చింది. దేవుని నోరు ఇచ్చాడంటే అది దేవుని స్తుతించడం కోసం, చేతులు ఇచ్చాడంటే దేవుని కార్యం చేయడం కోసం, అలాగే పాదాలు ఇచ్చాడంటే దేవుని కార్యం చేయడం కోసం, నడవడానికి దేవుడు ఇచ్చాడు తప్ప ఇందాకలా నేను మాట్లాడేటగా శరీరాశ నేత్రాశ జీవపు డంబం దానికోసం కాదు. అందుకనక దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ భూమి మీద ఈ భూలోకము దేవుని సన్నిధిలో ఏమైపోయిందట? చెడిపోయి ఉండేను. ఈ భూలోకము బలత్కారముతో అక్రమముతో ఏమైపోయిందట? నిండిపోయింది. మనిషి మాట్లాడలేము. ఈరోజు మనిషికి ఒక మనిషి ఇవి నీవు తప్పు, ఇలాగ మాట్లాడవద్దు అని ఎవరైనా మీరు అన్నారనుకోండి, పక్కవారు నిన్నే తిడతారు తప్ప ఆడని ఎవరు కూడా తప్పు అని నీ మాట సమర్థించరు. నిజం చెప్పినవాడు, మంచి కోసం చెప్పినవాడు నీ వైపు ఎవరు ఉండాడు. నీకెందుకురా, వాడిష్టం అంటారు. నీకెందుకు, అతని ఇష్టం, అతని డబ్బులు అతని ఇష్టం, నోరు ఆడిష్టం అని అంటాం. నోరు మంచిదైతే ఊరు
మంచిది. నోరు మంచిదైతే కుటుంబము మంచిది. నేరు మంచిదైతే నీ సంసారము మంచిది. అందుకనక నోరు ఏం చేసుకోవాలట? అదుపు పెట్టుకొని నడవాలి, ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇష్టం వచ్చిన మాట్లాడడానికి కాదు. మనం ఇష్టం వచ్చిన మాట్లాడితే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. మనం ఏ రకంగా చేస్తున్నాం, ఏం పని చేస్తున్నామో దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో సరే వస్తాను అన్నాడు. మీరు అనుకుంటున్నారు మరి 1000 దినాలు దేవుని దృష్టిలో ఒక రోజు, ఒక దినం. 2000 సంవత్సరాలు అయితే ఎన్ని రోజులు అయినట్టుగా దేవుని దృష్టిలో? ఎన్ని రోజులు? మన దృష్టిలో 2000 దాటిపోయింది. 2024 సంవత్సరాలు అయిపోయింది. కానీ మరి దేవుని దృష్టిలో 2 రోజులే, ఎక్కువ రోజులు కాలేదు. 2000 తర్వాత వస్తానన్నాడు. అర్రే మా తాత పోయాడు, నేను పోతానేమో, మా కొడుకులు పోతారు కానీ యేసు రాడు అంటాడు. అతను ఒక 1000 సంవత్సరాలు ఒక రోజు కింద లెక్క అతనిది. అలాంటప్పుడు మరి వాడు ఎన్ని సంవత్సరం అంటున్నాను, 1000 సంవత్సరాలు ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 10 రోజులు కావచ్చు, 20 రోజులైనా కావచ్చు. 20 రోజులు అంటే అర్థం ఏంటి? 20,000 సంవత్సరాలు. 20 రోజులు అంటే 20,000. అలాగుంటుంది. అందుకాబట్టి మనం తొందరపడొద్దు. ఏ విషయమైనా సరే అనాలోచితంగా మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్క మాట మాట్లాడేసి ముగిద్దాం. ప్రసంగి 8:13. ప్రసంగి 8:13. ఇది హెచ్చరిక, వార్నింగ్. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదు. వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురని నేనెరుగుదును. భక్తిహీనులు, దేవుని మీద భక్తి లేనటువంటి వారు, పెద్దవారంటే భక్తి లేనటువంటి వారు, గౌరవం లేనటువంటి వారు, తల్లిదండ్రులంటే భయభక్తి లేనటువంటి వారు ఉన్నటువంటి వారు, వారందరూ కూడా దేవుని దృష్టిలో భక్తి లేనటువంటి వారు, భక్తిహీనులే. తల్లిదండ్రులకి గౌరవించాడు అంటే దేవుని గౌరవించిన వాడే. దేవుని గౌరవించిన వాడే తల్లిదండ్రులను గౌరవిస్తాడు. కానీ దేవుని గౌరవించలేని వాడే తల్లిదండ్రులు గౌరవిస్తాడా? గౌరవించలేడు. మీరు అనుకుంటున్నారు తల్లిదండ్రులు చాలా సూపర్ అండి. అక్కడ యవనస్తుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు టైంలో యవనస్తుడు ఉన్నాడు. ఏమన్నాడు? నీ తల్లిని నీ తండ్రిని పొరుగు వారిని సన్మానించుము, ఇదని దేవుని వాక్యంలో ఉంది. పాత నిబంధనలు అంటే యవనస్తుడు ఏమన్నాడు? అవన్నీ నేను చిన్నప్పటి నుండే పాటిస్తున్నాను అన్నాడు. కానీ వాడు ఎలాంటివాడు? ధనవంతుడు. యవనస్తుడే కానీ ఎలాంటి వాడు? ధనవంతుడు. కానీ అప్పుడేమన్నాడు? నీ వెళ్ళి నీ ధనాన్ని బేదవారికి ఇచ్చేసి నాతో రా అన్నప్పుడు ఆడేమైపోయాడు? సిగ్గుముఖం అయిపోయాడు. అంటే ఆ యవ్వనస్తుడే ఎంత అన్నిటి పాటించి ఒక్కటే పాటించలేకపోయాడు. ఏంటది? ధనాన్ని ప్రేమించాడు. ధనాన్ని మరి దేవుడు కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆడ అర్హత లేకుండా అయిపోయాడు. అందుకే గమనించాడు, అన్నీ ఉన్నాయి, నేను అన్నీ ప్రేమిస్తున్నాను, అన్నీ కరెక్ట్గా దేవుని ప్రకారం నడుస్తున్నాడే, ఎక్కడో ఒక దగ్గర నీకు లోటు ఉంటుంది. ఆ లోటే దేవుని రాజ్యంలో నిన్ను ఎల్లనివ్వకుండా చేస్తుంది. అది గమనించండి. మనం నమ్మాలి. ఎవరు మనం నమ్మాలి? యేసు. మనం నమ్మాలి యేసు. పరలోకానికి ఇస్తాడు పాస్. పరలోకానికి ఇస్తాడు, వెళ్ళడానికి ఇస్తాడు పాస్. లేదు అంటే నమ్మకపోతే నీ జీవితము లాసు. నీ జీవితము లాసు. పరలోకానికి కావాలి పాసు. అంటే ఎవరైనా మనం నమ్మాలి? యేసు నమ్మితే పరలోకానికి ఇస్తాడు పాసు. నీవు ఒక దేశం నుండి ఒక దేశం వెళ్ళాలంటే ఏటు ఉండాలి?
పాస్పోర్ట్ ఉండాలి, అవునా? మరి పాస్పోర్ట్ లేకుండా ఒక దేశానికి నీవు వెళ్ళలేవు. పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు పాస్ ఉండాలి? యేసు పాస్ ఉండాలి. యేసు పాస్ ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. యేసు పాస్ లేకుండా పరలోకానికి వెళ్ళడు. అందుకనక ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ డోర్ దగ్గర నేనే ఉన్నాను. నీవు పాస్ చూపిస్తే ఇన్, లేకపోతే అవుట్. అందుకని గమనించండి, మనమందరూ అక్రమము చేత ప్రేమ సల్లారేటట్టుగా కాకుండా దేవుని ప్రేమలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్న చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభువా, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నటువంటి పాఠాన్ని మమ్మల్ని బోధించిన విధానం వందనాలు. ఈ వాక్యాన్ని విన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అన్నటువంటి పాఠాన్ని నేర్చుకున్నట్టు దాని ప్రకారం జీవించడానికి కావలసిన గొప్ప విశ్వాసమును ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేనంటే నీకు చాలా ప్రేమయ్యా, నా కోసమే పరమ వీడినావయ్యా, నీ ప్రేమనే దారి పోసినావయ్యా, నా కోసమే పరమ వీడినావయ్యా, నీ ప్రేమనే దారి పోసినావయ్యా. ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలకి, ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వలేను నీ జాలకి. ఎంత ప్రేమయ్యా, ఎంతో ప్రేమయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమయ్యా. నా కోసమే రక్తధారల కాచి నీ రక్షణ శృంగము నాకిచ్చితివా, నా కోసమే రక్తధారల కాచి నీ రక్షణ శృంగము నాకిచ్చితివా. ఎలా కట్టెలేనయ్యా
నీ ప్రేమను వర్ణింపలేనయ్యా నీ ప్రేమను ఎలా కట్టెలేనయ్యా నీ ప్రేమను వర్ణింపలేనయ్యా నీ ప్రేమను ఎంత ప్రేమయ్యా ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు చాలా ప్రేమయ్యా ఎంత ప్రేమయ్యా ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు సలంజులయ్యా నీ నీడలోనే నన్ను దాచినావు నీ సీతలోనే నన్ను సెక్కినావు నీ నీడలోనే నన్ను దాచినావు నీ సీతలోనే నన్ను దాచినావు ఇడవను మరవని స్వచ్ఛమైన నీ ప్రేమ ఇడవని మరవని స్వచ్ఛమైన నీ ప్రేమ ఎంత ప్రేమయ్యా ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు చాలా ప్రేమయ్యా కన్నుల జారిన కన్నీలు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీలు తుడిపిన దేవుని పాదాలు చప్పట్లు కూడా అందరి చప్పట్లు కూడా దేవుని పాదాలు ఉందలే దీవెనా ఎందక వేదన పొందిన యాతన దేవుడే మరసునా ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరసునా కన్నుల జారిన కన్నీలు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు పలుకాకి లోకం నిందించేనా ఏకాకివై నీవు రోధించేనా అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే పలుకాకి లోకం నిందించేనా ఏకాకివై నీవు రోధించేనా అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు